మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సికి ఏర్పాట్లు చేయండి అంటూ మంత్రి నారా లోకేష్ గారు ఆల్రెడీ మంత్రివర్గ సమావేశంలో చెప్పడం జరిగిందండి. మరి డిఎస్సికి ఎలా సిద్ధం కావాలి, ప్రిపరేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సూచనలు, అదేవిధంగా వెబ్సైట్లో సబ్జెక్టు వారీగా మెటీరియల్ అయితే ఉంచడం జరిగింది. ఏంటి పూర్తి విషయాలను అయితే ఇప్పుడు కూలంకుషంగా చూద్దామండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేస్తే మీలాంటి ఎక్కువ మందికి వీడియో అయితే షేర్ అవ్వాలండి. మరి లేట్ లేకుండా టాపిక్కి వెళ్ళిపోదామండి. మరి మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి అంటూ ఆగస్టులో విద్యామంత్రుల కాంక్లేవ్ అయితే ఉందండి. మరి విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది. పూర్తిగా విషయాలన్నీ చూద్దామండి. మరి విద్యాశాఖలో చేపట్టినటువంటి సంస్కరణల అమలుకు జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను మన యొక్క నారా లోకేష్ ఆదేశించారు. విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డిఎస్సి, అదేవిధంగా 10 ఇంటర్మీడియట్ ఫలితాలు, డాష్ బోర్డ్ రూపకల్పనపై అధికారులతో మంత్రి అయితే సమీక్షించారండి. మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా, ఇదే మనం బాగా గుర్తెట్టుకోవాలి, న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సి ప్రకటనకు ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా 10 ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చినటువంటి మనమిత్ర యాప్లోనూ ఫలితాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. మరి అదేవిధంగా ఆగస్టులో వివిధ రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ను రాష్ట్రంలో నిర్వహించేందుకు కేంద్ర మంత్రి ఇప్పటికే అంగీకారం అయితే తెలిపారండి. మరి దీనికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. మరి ఇన్ని విధాలుగా ఇన్నిసార్లుగా మంత్రి విద్యాశాఖతో ఇన్ని దఫాలుగా చర్చలో పాల్గొనడం ఇప్పటి వరకు మనం చూడలేదు. మరి ఈ డిఎస్సి సాధ్యమైనంత త్వరగా వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా నువ్వు ఎంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావు, ఎంతవరకు మెటీరియల్ ఉంది, నీ యొక్క సామర్థ్యం ఎంత, మరి ఎటువంటి గ్రాండ్ టెస్టులని అటెంప్ట్ చేయబోతున్నావు, నీ టెట్లో వచ్చినటువంటి మార్కులని బేస్ చేసుకొని డిఎస్సిలో జాబ్ సంపాదించగలవా లేదా అనేది ఒక్కసారి నీ ఊహకి వదిలేస్తున్నాను. కాబట్టి ఎప్పటికైనా లేట్ లేకుండా మరి వేగంగా మీ యొక్క కార్యాచరణ ప్రారంభించండి. అదేవిధంగా మరి బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు చూద్దాము డిఎస్సికి ఎలా సన్నద్ధం కావాలి. ఇక్కడ చూద్దామండి. మరి ఈనాడు ప్రతిభ అనే వెబ్సైట్లో సబ్జెక్టు వారీగా మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈనాడు ప్రతిభ వెబ్సైట్లో అది ఎలా వెళ్ళాలన్నది కూడా ఇప్పుడు చూసేద్దామండి. అదేవిధంగా ప్రిపరేషన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై కూడా నిపుణులు అయితే సూచనలు చేశారండి. వాటి గురించి పూర్తిగా చూద్దామండి. మరి త్వరలో నోటిఫికేషన్ రానున్న డిఎస్సికి ఎలా సన్నద్ధం కావాలి, ఏ మెటీరియల్ చదవాలి, సిలబస్ విశ్లేషణ ఏమిటి, వ్యాకరణంలో ప్రశ్నల తీరు ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్టులపై పట్టు సాధించడం వంటి అంశాలపై అభ్యర్థుల కోసం వెబ్సైట్లో, ఏ వెబ్సైట్ అండి, ఈనాడు ప్రతిభ, దీనిలో అందుబాటులో అయితే ఉంచిందండి. మరి ప్రతిభ.ఈనాడు.net ఈ వెబ్సైట్ ఈ వెబ్సైట్, ఈ రెండు వెబ్సైట్లోకి వెళ్తే ఉద్యోగులు అనే డివిజన్ ఉంటుందండి. విభాగంలోకి వెళ్ళి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మెటీరియల్ అందుబాటులో ఉంటుందండి. అలాగే పరీక్షకు సన్నద్ధతలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన కూడా నిపుణుల సూచనలు అయితే ఉంటాయండి ఆ యొక్క నెట్లో, ఈ యొక్క వెబ్సైట్లో. అదేవిధంగా మరి ఆంగ్లం సిలబస్లో విశ్లేషణలో టెన్సెస్పై పట్టు సాధిస్తే ఎలాంటి ప్రశ్నకైనా సులువుగా సమాధానం చేయవచ్చని నిపుణులు అయితే పేర్కొంటున్నారండి. ప్రతి పాఠ్యాంశాన్ని కూడా అర్థం చేసుకుంటూ అన్వయించుకుంటూ ముందుకు వెళ్తే ఆశించిన ర్యాంకు సాధించవచ్చని సూచిస్తున్నారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు సబ్జెక్టుల వారీగా కంటెంటు, మెథడాలజీ ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉందండి. మరి ప్రత్యేకంగా బిడ్ బ్యాంకును కూడా చదువుకోవచ్చు. కాగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ యొక్క మెగా డిఎస్సి షెడ్యూల్ అయితే ప్రకటించిందండి. మరి మొత్తంగా కలిపి 16,347 పోస్టులను భర్తీ చేయనుందండి. మరి ఈ వెబ్సైట్కి వెళ్ళండి, ఆ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలు కూడా చదవండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.